దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటూ చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యం నిమిత్తం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 4 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కృపచేత మరి గడిచిన 2 వారాల నుండి ఈ యొక్క లెంట్ డేస్కు సంబంధించిన వర్తమానాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మొదటి 2 వర్తమానాలు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించిన 40 దినాలను ఆయన ఎలా ఉపయోగించుకొని ఆయన మేలు పొందారు, తన శిష్యులకు మేలు చేశారనే విషయాలను ధ్యానం చేశాం. కనుక మరి ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడిచ్చినటువంటి ఈ కృపను ఎవరు పోగొట్టుకోకూడదని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దినం వాక్యంలో మరి ఏలియా భక్తుని దేవుడు మన ఎదుటికి తీసుకొచ్చారు. మరి ఏలియా భక్తుని జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఏంటి అద్భుతం అంటే, ఆ భక్తుని జీవితంలో కూడా దేవుడు ప్రత్యేకించి 40 దినాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఏలియా ఆయుష్ చాలా సంవత్సరాలు గడిచింది. అయితే ఎందుకు దేవుడు ఆ 40 దినాల గురించి మాత్రం ప్రత్యేకంగా బైబిల్లో వ్రాయించి పెట్టారు. దేవుని యొక్క బిడలారా, ఈ లెంట్ డేస్ మనందరికీ ఎంతో మేలు చేస్తాయని ప్రభునందు విశ్వసించి ఆయన్ని స్తుతిస్తున్నాను. మీరందరూ బలంగా ప్రార్థనల్లో గడపాలని, ప్రభు సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఏలియా భక్తుని జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ పరిశుద్ధాత్ముడు తప్పకుండా మనందరితో మాట్లాడతారు. ఏలియా ఎంతో బలమైనటువంటి ప్రవక్త అండి. ఎంత బలమైన ప్రవక్త అంటే, దేవుని యొక్క చేతిలో ఒక ఉన్నతమైనటువంటి ఆయుధంగా ఆ దినాల్లో వాడబడినటువంటి ప్రవక్త. కొత్త నిబంధనలో ఉంటుంది, ఏలియా భక్తుడు ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది. మరలా ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది, మంచు కురిసింది, భూమి మరలా తన ఫలాన్ని ఇచ్చినట్లు వ్రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి కూడా మాదిరిగా ఏలియా భక్తుడిని యేసయ్య చూపించటం జరిగింది. అంత బలమైనటువంటి సేవకుడు. రాజుల మొదటి గ్రంథంలో మరి 2వ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆ చరిత్ర అనేది వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహాబు యెజెబెలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించుతున్న కాలంలో ఏలియా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రవక్తగా పనిచేయటం జరిగిందండి. గమనించాల్సిన విషయం ఏంటంటే, కర్మేలు పర్వతం మీద ఒక మహాకార్యాన్ని దేవుడు చేయటం జరిగింది. ఏంటంటే, యెజెబెలు రాణి బయలుదేవతకి విగ్రహాలు, గుడులు కట్టి, ఎంతో బలిపీఠాలు కట్టి బయలుదేవత ఆరాధన జరిగిస్తున్న రోజులు అవి. మరి బయలు ప్రవక్తల్ని అనేక మందిని ఏర్పరిచి మరి వాళ్ళు పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది దేశం అంతా. అనగా ఇశ్రాయేలీలందరూ కూడా సజీవుడైన యెహోవా దేవుణ్ణి వదిలిపెట్టేసి విగ్రహాలతోటి తిరిగి దేశమంతా పిచ్చి మొక్కల్లాగా బలిపీఠాల విగ్రహాలు వెలిసిన రోజులు అవి. అలాంటి దినాలలో మరి ఏలియా భక్తుడు దేవుని కోసం ఎంతో రోషంగా నిలబడ్డాడు. అలాగ నిలబడినప్పుడు, ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు మరలా మాట్లాడి, వర్షాన్ని ఇస్తాను, నువ్వు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి రాజుని, ఆ బయలు ప్రవక్తలను పిలిపించమన్నప్పుడు దేవుని మాట చొప్పున మరి రాజుకి వర్తమానం పంపి కర్మేలు పర్వతం మీదకి ప్రజల్ని, రాజు, ఆ తరువాత బయలు ప్రవక్తలందరూ సమకూర్చడం జరిగింది. అక్కడ జరిగిన వృత్తాంతం మనందరికీ తెలుసు. ఏంటంటే, మరి బయలుదేవత ప్రవక్తలు ఒక బలిపీఠం కట్టారు. ఏలియా భక్తుడు దేవుని కోసం ఒక బలిపీఠం కట్టాడు. చెరొక బలిని తీసుకున్నప్పుడు, ఏ దేవుడైతే అగ్ని లేకుండా మండిస్తాడో ఆయన నిజమైన దేవుడు అన్నప్పుడు మరి ఏలియా భక్తుని ప్రార్థన దేవాతి దేవుడు ఆలకించారు. ఎందుకంటే బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థించినా ఏమి అక్కడ సూచన జరగలేదు. కానీ
దైవజనుడైనటువంటి ఏలియా ప్రార్థించగా దేవుడు అక్కడ గొప్ప సూచన చేయటం జరిగింది. ఆ బలిపీఠం, ఆ బలి కట్టెలు, రాళ్ళు సైతం దేవుని పరలోకపు అగ్ని కుమ్మరించబడ్డప్పుడు, కాలి బూడిదైనప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడని సాగిలపడి నమస్కరించారు. చూడండి ప్రియులారా, ఒక్క దినం చాలు ప్రజలందరూ దేవుని తట్టు తిరగటానికి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఏలియా భక్తుడు బయలు ప్రవక్తలందరినీ, అనగా యెజెబెల్ రాణి పోషిస్తున్న బయలు ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపేయటం జరిగింది. ఆ కర్మేలు పర్వతం మహా అద్భుతం జరిగిన తర్వాత యెజెబెల్ రాణి ఒక వర్తమానం ఏలియా భక్తునికి పంపిస్తుంది. ఇదిగో, నా ప్రవక్తలను చంపావు, రేపు ఈ పాటికి నీ ప్రాణం, నా ప్రవక్తల్లో ఒక ప్రాణం నేను చేయకపోతే, నేను చంపివేయకపోతే దేవుడు నా గొప్ప అపాయం కలుగు చేస్తాడని ఒక మరణం యొక్క లేఖని రాసి పంపిస్తే, ఎందుకు అంత గొప్ప దైవజనుడు కలవరపడిపోయాడు, భయపడిపోయాడు. మరి తన శిష్యుని తీసుకొని ఆ ప్రాంతం నుండి ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయాడండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏలియా ఎంత గొప్ప భక్తుడైనా తాను ఒక సాధారణమైన మనిషి. అందుకే తనలో ఉన్న బలహీనత అనేది బయటికి రావటం జరిగిందండి. నిజమే ప్రియులారా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన మనుషులు మన సంగతి గ్రహింపజేయటం కోసం కూడా కొన్ని పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం మహాభక్తులం కావచ్చు, మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేయొచ్చు. కానీ మనం మనుషులు బలహీనులు మన సంగతి మనం మర్చిపోకుండా ఉండటానికి కూడా దేవుడు కొన్ని సందర్భాలని మనకు ఏర్పాటు చేస్తాడు. మనం ఆ గ్రహింపు కోల్పోయి బ్రతకూడదు. మనం ఏదో అనుకొని విర్రవేయకూడదు, ఒకరోజు నష్టపోయి పతనం అయిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఏలియా భక్తుని జీవితంలో చూసినట్లయితే, అతడు తన శిష్యుడిని ఒక ప్రాంతంలో వదిలిపెట్టేసి అరణ్యం లోపలికి వెళ్ళిపోయి ఒక బదరి వృక్షం యొక్క నీడ కిందకి చేరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి, మరి నన్ను చంపివేయి, నన్ను నా ప్రాణం తీసుకోమని ఒక మరణాపేక్షతోటి ప్రార్థన చేసి అలాగూ పడుకున్నాడండి. అయితే దేవాతి దేవుడు ఎంత ప్రేమ గలవాడు, కనికరం గలవాడు ప్రియులారా. దేవుడు ఏలియా విషయంలో నిరాశపడలేదు, నిస్పృహపడలేదు, కోపపడలేదు. కానీ తన దూతను పంపినప్పుడు ఆ దూత భోజనం తీసుకొని వచ్చారు, ఆహారం నీళ్లు తీసుకొచ్చి నిద్రపోతున్న ఏలియాని తట్టి, ఏం జరిగిందో తెలుసలే, ఈ ఆహారం భుజించు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పినప్పుడు లేచి ఆహారం భుజించి మళ్ళా పడుకున్నాడు. మళ్ళా ఆహారం తీసుకొచ్చారు, మళ్ళా తట్టి లేపి ఆహారం భుజించు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది, 40 దినాలు రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి హోరేబు కొండ కనుక దేవుని సముఖానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు ఏలియా భక్తుడు లేచి ఆ భోజనం చేసి, బైబిల్లో ఉంది, ఆ భోజన బలం చేతనంట అతడు రాత్రింబగళ్ళు 40 దినాలు ప్రయాణం చేసి దేవుని సముఖానికి చేరాడు. ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మనల్ని బలపరచడానికి కొన్ని ప్రణాళికలు ఇచ్చినప్పుడు ఆ ప్రణాళికల్లో మనం నడవాలండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. లోకంలో ఉన్న మనుషులకు వెర్రితనంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. దేవుడిచ్చే ప్రణాళికలు అనేవి శ్రేష్టంగా ఉంటాయి. మరి నా జీవితంలో కూడా దేవుడు ప్రతి సంవత్సరం ప్రార్థన చేసుకోవడానికి ఒక్కొక్క ప్రణాళిక ఇస్తూ ఉంటాడు. నేను ఆ ప్రణాళికలను బట్టి నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు బలహీనునే నేను నడుచుకోలేకపోతూ ఉంటాను. అయినా సరే దేవుని ప్రణాళికే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి 40 దినాలు ఉపవాసం ఉండమని మీతో మాట్లాడుంటే ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏంటంటే మనుషుల మాటలకు మనం అధైర్యపడిపోకూడదండి, పరిస్థితులకు జడిసిపోకూడదు, మన శరీర బలహీనతలకు మనం లొంగిపోకూడదు. కానీ దేవుని మాటే మనకు బలము, శక్తిని ఇస్తుంది. దేవుని యొక్క మాట చొప్పున భోజన బలం చేత ఏలియా భక్తుడు మరి హోరే పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ ఏం జరిగిందంటే ఒక గుహలోనికి చేరి నిద్రపోతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా. ఏంటంటే ఏలియా భక్తుడి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయటానికి తన సొంత నిర్ణయం తీసుకోలేదండి. చనిపోవాలని తన ఆలోచన కలిగినప్పటికీ వెళ్ళిపోయి చనిపోలేదు ప్రియులారా. దేవునికి ప్రార్థన చేశాడు. అది ఆ చిన్న ప్రార్థనే ఏలియా భక్తుని జీవితంలో గొప్ప అద్భుతం చేసింది. నీ జీవితంలో కూడా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంత మరణకరమైన పరిస్థితుల్లో వెళుతున్నప్పటికీ ఒక చిన్న ప్రార్థన చేయి, దేవుడికి అప్పగించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, ఎందుకంటే ఆయన మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టిన దేవుడు అండి. ఆ చిన్న ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి గొప్ప ప్రణాళిక ఏలియా జీవితంలో చేయటం జరిగిందండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి దేవుడు ఆ వ్యక్తిని బలపరచడం కోసం ఏం చేసిందంటే
భోజనం ఏర్పాటు చేసి దేవుని యొక్క సన్నిధి కంటే హోరేబు కొండకు పంపించాడు. దేవుని యొక్క సన్నిధిలోనే మన ప్రతి సమస్యకు జవాబు ఉంటుంది ప్రియులారా. మరి ఇంకెక్కడ మనకు జవాబు దొరకదు. ఆ తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయం చెప్తా. యేసయ్య ఏం చెప్పారు? హోరేబు కొండకి వెళ్ళి నా సముఖానికి చేరమంటే వెళ్ళి గుహలో నిద్రపోతుంది. కొంతమంది ఉపవాసం ఉంటారు, కానీ దినాలలో దేవుని సన్నిధికి చేరి సముఖానికి చేరి ప్రార్థన చేయరండి. మా సంఘంలో కూడా కొంతమంది కుర్రవాళ్ళు ఉపవాసం ఉంటున్నారు మరి సంవత్సరం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, కానీ ఉదయం సాయంత్రం దేవుని సముఖానికి చేరి ప్రార్థన చేసుకోవట్లేదు. అందువల్లనే బలహీనలు అయిపోతాం. నాతో చెప్తూ ఉంటారు, ఏమంటారంటే మేము ఉండలేకపోతున్నామన్నా, మేము మానేస్తామన్నా. నువ్వు దేవుని సముఖానికి చేరి ప్రార్థన చేయి, ఎందుకు బలపరచబాడు? ఈరోజు చాలామంది ఎందుకు ఉపవాసం ప్రారంభిస్తారు కానీ ముగించలేకపోతున్నారంటే వాళ్ళు దేవుని సముఖానికి చేరి ప్రార్థన చేయరు. ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పటికీ దేవుని సముఖానికి చేరి నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు జవాబు ఎలాగ వస్తుంది? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పుడు ఆ గుహలో నుండి బయటికి లేచి వచ్చి దేవుని సముఖానికి చేరినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. ఒక బలమైన పెనుగాలు వచ్చింది, ఆ తర్వాత భూకంపం కలిగింది, ఆ తర్వాత మెరుపు పుట్టింది. అయినా వాటిలో దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత నిమ్మళమైన తర్వాత పరిస్థితులు దేవుని మెల్లని స్వరం వినబడ్డది. ప్రియులారా, చూడండి ఎందుకు అద్భుతాలు చేశారంటే దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, సమస్తం చేయగలవాడని ఏలియా గ్రహించడం కోసం అద్భుతాలు చేశాడు. నీ ఉపవాసం ఉండి దేవుని సముఖానికి చేరితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగల దేవుడు. ఆయన నీతో మాట్లాడతాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఏలియాతో మాట్లాడాడో ఏలియా పరిస్థితులు ఎంత మార్చబడ్డాయో తెలుసా? తన హృదయంలో ఉన్న నిరాశ, నిస్పృహలు తీసివేయబడ్డాయి, మరణాపేక్ష తీసివేయబడ్డది. దేవుని మాటలు అతనిలో మరలా జీవాన్ని నింపినియండి. దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి రాజులను అభిషేకించు, నా కోసం ప్రవక్తలను అభిషేకించు అని చెప్పినప్పుడు ఏలియా ఆ బలంతో వెళ్ళాడు, సిరియా రాజును అభిషేకించాడు, హజాయేల్ని. ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజు యెహూను అభిషేకించాడు. ఆ తర్వాత ఎలీషా ప్రవక్తను కూడా అభిషేకించడం జరిగింది. ఇక్కడ ఒక మాట చెప్తాను, మరణాన్ని ఆపేక్షించిన ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక లోబడి దేవుని మాట విని దేవుని సముఖానికి చేరి ప్రార్థించాడో ఎంత గొప్ప అద్భుతం చేశాడండి. మరణించాలనుకున్న వ్యక్తిని రాజులను అభిషేకించే వ్యక్తిగా, ప్రవక్తలను అభిషేకించే వ్యక్తిగా దేవుడు ఎంత మాట్లాడాడు. కనుక దేవుడు మాట్లాడితే నీ పరిస్థితులు మారిపోతాయి. ఆయన మాట్లాడాలంటే నీవు ఆయన సముఖానికి చేరు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, యెజబెలు బెదిరించిందండి, ఒక దశలో చంపేయాలని కూడా చూసింది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ మనుషులైతే బెదిరించారో, ఏ మనుషులైతే చంపాలనుకున్నారో ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క తీర్పు వెలువరించేటువంటి శక్తిని ఇచ్చాడు. ఆహాబు యెజబెలుకి దేవుని తీర్పు బయలుపరిచాడు. యెజబెలు చనిపోయి కుక్కలు తింటే నీ మాంసం అని చెప్పాడు. యెజబెలు ఆహాబుకు కూడా చెప్పాడు, నీవు నీ కుటుంబం నశించిపోతారని. చూడండి ప్రియులారా, ఏ వ్యక్తులకు భయపడ్డాడు ఆ వ్యక్తులకే దేవుడు తీర్పు వెలువరించే శక్తిని ఇచ్చాడు. అంత మాత్రమేనా? ఏ మరణానికైతే భయపడ్డాడో, ఏ శ్రమకైతే భయపడ్డాడో ఆ మరణమే తన జీవితంలో రుచి చూడకుండా సశరీరంతో దేవుడు ఏం చేశారు తెలుసా? అగ్నిగుర్రాలు రథాల మీద పరలోకానికి తీసుకెళ్లారు ఏలియాని. చూడండి ప్రియులారా, దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలు ఎంత ఆశీర్వాదం ఉంటుందో. ఎందుకో ఈ ఆశీర్వాదాలు తెలియక కొంతమంది ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు తక్కువగా, హేళనగా చూస్తూ ఉంటారు. ఈ 40 రోజుల భక్తిని చాలా తప్పుగా చూస్తారు. మనం చేసేది ప్రతిదినపు భక్తే, కానీ ఈ 40 దినాలు ప్రత్యేకంగా దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుని సముఖానికి చేరి ప్రార్థన చేసుకుంటున్నాం. దాంట్లో తప్పేం లేదండి. కొంతమంది సేవకులు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని చిత్తం, ఎవరికి ఏ ప్రత్యక్షత ఇస్తే ఆ ప్రత్యక్షతను బట్టి నడుచుకుంటారని నేను ఆలోచన చేసుకుంటా. ఒక్కొక్క సేవకుడికి దేవుడు ఒక్కొక్క ప్రత్యక్షతనిచ్చి నడిపిస్తాడు. నీకు ఇచ్చిన ప్రత్యక్షత వేరే వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి నువ్వు విమర్శించటం సబబు కాదని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని విన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క సముఖానికి చేరి ధైర్యంగా ఈ 40 దినాలు ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో అద్భుతాలు దాచి ఉంచబడ్డాయి. నువ్వు గనక దేవుని సముఖానికి చేరితే అవి నీ జీవితంలో దేవుడు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఒకటి, దేవుడు మాట్లాడితే నీ పరిస్థితులు మారిపోతాయి. ప్రియులారా, ఈ వాక్యాన్ని విన్న నీవు ఒకవేళ నిరాశ, నిస్పృహల్లో కూడా వెళుతున్నావేమో, మరణాన్ని కోరుకుంటూ వెళుతున్నావేమో, దయచేసి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉపవసించి ప్రార్థన చేయి. దేవుని పరిస్థితులు మార్చేస్తాడు. ఏలియాకు అద్భుతాలు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు.
దేవుడి మాటలు మనలో ఫలింపు చేసి మనందరిని ఆయన సముఖమందు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా దేవ యేసయ్య మీకు వందనాలు. ఇదైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మాలో ఫలభరితంగా మార్చండి. ఏలియా భక్తుడిని ఆయన నిరాశ నిస్పృహలోనికి మరణాపేక్షలోనికి వెళ్ళిన వ్యక్తిని మీరు మాట్లాడి ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక చేత ఆ వ్యక్తి జీవితాన్ని ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడి నైనా ఉపవసింపజేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ ద్వారా ప్రేరేపించబడి ఉపవసించుతున్న బిడ్డలకు నీ కృపను దయచేయండి. ఏ మనుషుల మాటలను బట్టి పరిస్థితులను బట్టి బిడ్డలు కుంగిపోక నీ సముఖానికి చేరి ప్రార్థించి ఉన్నత కార్యాలు పొందే భాగ్యాన్ని ఇమ్మని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో బహుఫలభరితంగా మార్చమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.